తెలంగాణలో ఒక గొప్ప ప్రాజెక్టుగా పేరు పొందిన కాళేశ్వరం ఎందుకు పనికిరాని వస్తువుగా మారింది? ఇది గత ప్రభుత్వం వైఫల్యమా? ప్రస్తుత గవర్నమెంట్ కావాలనే తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరాన్ని పనికి రాకుండా చేస్తుంది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దానిని రిపేర్ చేసి వాడుకుంటే ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందో అని నెగ్లిజెన్సీ చేసి 2 సంవత్సరాల నుంచి రిపేర్ చేయకుండా అలాగే ఉంచారు. 90,000 కోట్లకు పైగా ప్రజాధనం కాళేశ్వరం నిర్మించడానికి ఖర్చు చేశారు. కాళేశ్వరం పనికిరాని వస్తువుగా ఉండడం వల్ల ప్రజల సొమ్ము వృధా అయిపోయినట్లే. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును పునర్నిర్మాణం చేయకపోతే ప్రజలు ఇబ్బందులకు గురవుతారు, ప్రజాధనం వేస్ట్ అయిపోయినట్టే. మేడిగడ్డ కూలిపోయింది, లక్షల కోట్లు అవినీతి చేశారు కేసీఆర్ గారు అని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి ప్రజల సమస్యలు తీర్చినట్టయితే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారు కదా, మరి ఇప్పుడు రైతులకు ప్రజలకు తాగునీరు సాగునీరు ఎక్కడి నుంచి వస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తాయనే కారణంతోనే మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయడం లేదా? కాళేశ్వరంలో అవినీతి జరుగుంటే నిందితులను శిక్షించండి, కానీ ప్రజల సొమ్మును వృధాగా పోనివ్వకండి. కాళేశ్వరం నిర్మాణం విషయంలో ఇంజనీర్ల మిస్టేక్ ఉందా? కేసీఆర్ గారు తప్పు చేశారా? అది విచారణ చేసి ఆర్థిక నేరస్తులను శిక్షించండి. అంతేకాని కేసీఆర్ గారి మీద కోపంతో వరల్డ్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక పనికిరాని వస్తువుగా చేయకండి.